నమస్తే, వెల్కమ్ టు విశ్వా టీవీ. అసలు భారతీయ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ ఒక 6 నెలల వరకు తెలంగాణలో అసలు ఎదురులేనటువంటి పార్టీగా మనం ఊహించుకోవడము, అనుకోవడం. ఆ దశలో మనం ఇంకా దాని నుంచి బయటపడకముందే ఈ గత 2 నెలల నుంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత దినదిన గండంగా సాగుతున్నటువంటి పార్టీగా చూస్తున్నాం. ఇంకా ముఖ్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే గొడ్డలతో నరుకున్నట్టుగా, లేకపోతే వాళ్ళే నెట్టేసుకున్నట్టుగా మొన్నటిదాకా ఎంతో ఒక వాళ్ళ యొక్క యాక్టివ్గా వాళ్ళంతా నిజంగా చెప్పాలంటే విశ్వాసంగా ఉన్నటువంటి ఆ రంజిత్ రెడ్డి, అసలు రంజిత్ రెడ్డి పోతాడని అనుకోలేదు. కడియం శ్రీహరి అన్ని దాటొచ్చి ఈ విధంగా ఇంత కలిసిపోయినటువంటి వ్యక్తులు అసలు కళ్ళ నీళ్ళు, కేటీఆర్ కళ్ళలో నీళ్లు చూసినప్పుడు నాకోటి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు అంటే అందరి నోట ఉన్నటువంటి మాట, ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎల్పీ అంటే లెజిస్లేటివ్ పార్టీ ఆఫ్ భారతీయ రాష్ట్ర సమితి వెళ్ళి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలో ఇక విలీనం అయ్యేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకనంటే ఇంకేం మిగిలింది? సరే, పోయిన వాళ్ళు జైళ్ళలోకి పోతా ఉన్నారు, ఇక పోలీసు వాళ్ళు ఇంకా ముందు వెయిట్ చేస్తున్నారు. ఎన్నో విషయాలు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి, తీసినా కొద్దీ వెళ్తున్నాయి. కావాలని చేస్తే పోయేటువంటి స్థితి కొన్ని అయితే, కొన్ని ఏమో వాళ్ళు స్వయంకృతాపరాధంగా ఇంతకుముందు నేను అన్నట్టు వాళ్ళ చెంప వాళ్ళే బలగొట్టుకున్నట్టుగా ఉంది. కాబట్టి ఈ లెజిస్లేటివ్ పార్టీ మొత్తం చిన్నాభిన్నం అయ్యేటట్టు కొడతా ఉంది. ఎందుకంటే కొంచెం మిగిలింది. ఇంకా ఈ 40 రోజులు ఏదైతే మే 13 డెడ్ లైన్ ఏదైతే మనకు పార్లమెంట్ ఎలక్షన్ ఉందో, జనరల్ ఎలక్షన్స్, అవి ఎప్పుడైతే అయిపోతుందో బహుశా అంతటితో ఏవైనా ఎన్నో రాజకీయ పార్టీలను మనం చూసాము ఉవ్వెత్తున ఎగిసి. అయితే ముఖ్యంగా ఇది ఎందుకు జరిగింది అని అంటే, ప్రధానంగా మనం ఒక వ్యవస్థలో అంతకుముందున్న కమిషనర్ మంచోడు ఉండే, ఇప్పుడు వచ్చిన ఎస్పీ కొంచెం కోపంగా ఉన్నాడు, అంతకుముందున్న కలెక్టర్ చాలా నిజాయితీపరుడు, ఇప్పుడు వచ్చిన ప్రధానమంత్రి చాలా బాగా చేస్తున్నాడు. ఈ మాటలు వింటూ ఉంటాము. ఇవన్నీ దేని మీద ఆధారపడి వస్తాయి? ఈ స్లోగన్స్ కానీ ఈ ముద్ర దేని మీద వస్తుంది? వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, విధానము, ఆయన యొక్క వ్యక్తిత్వ వికాసము, పర్సనాలిటీ డెవలప్మెంట్, వీటి మీద ఆధారపడే మనిషిని బేరీ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇక్కడ ఏందనంటే ఆయన యొక్క అల్పత్వము, ఆయన మాట్లాడిన ధోరణి, కేసీఆర్ గారు ఈ స్థాయిలో ఆయన ప్రవర్తించినందువల్లే ఒక్కొక్కటి దూరం అయిపోయింది. ఎందుకంటే మనకు కూడా ఎఫెక్ట్గా అనిపించింది, కానీ ఇంత తీవ్రంగా ఉంటుంది అనుకోలే. ఎంత తీవ్రంగా అంటే బహుశా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇష్టపడి ఉంటారు, కానీ ప్రతిదీ చెప్పలేరు కదా. ముఖం మీద నాయన నువ్వు ఇట్లా మాట్లాడొద్దనో, మామ ఇట్లా మాట్లాడొద్దనో, ఈ విధంగా చెప్పలేరు ఎవరు కూడా. ఎందుకంటే మన ఇంట్లో పెద్ద మనిషిని మనం పదే వారించలేము కూడా. ఇంకోటి, ఆయన మొత్తం రాష్ట్రాన్ని ఉద్యమ రూపంలో ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులు, అటు మహిళలు, ఇటు అన్నదాతలు అందరినీ కలిసి, ఇటు యువకుల్ని, మహిళలను, అన్నదాతలను అందరినీ రేకెత్తించి, ఉద్రేకపరిచి, ఉద్యమం చేపించి, చివరికి తెచ్చి ఆమె ఇచ్చేటట్టు ఒక పన్నాగమ్మని పోయి ఆయన దగ్గర పోయినాడు. ఆయన గద్దరు, కోదండరాం అందరూ కలిసిపోయి తీసుకొని వచ్చి ఆయన సోనియా గాంధీని ఉన్నది లేని చెప్పి, సరే అంతటితోని ఏదో అయిపోయింది, ఒక చాప్టర్ అనుకున్నాం. వచ్చిండు. ఈ ప్రజలు నిర్ణయంతో ఫస్ట్లో ఇచ్చింది ఎంత, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్కి వచ్చినంత మెజారిటీ కూడా రాలే. అప్పుడు 61 సీట్లు వచ్చాయి. అయితే ఏదో ప్రజలు అప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేశారనుకున్నాం, కానీ ఆయన యొక్క బాణీ విధానాన్ని ఆకర్షితులై మళ్ళీ రెండోసారి వచ్చేవరకు 89 సీట్లు వచ్చాయి. ఇది ఇంత త్వరితంగా అంటే పోతే పోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా పోయిందంటే అది ఓకే, అందరూ అంగీకరించాం. కానీ ఆ తర్వాత ఒక్కొక్క పాయింట్ తగ్గుతూ వస్తుంది. అంటే ఎట్లా ఒక్కొక్క స్టెప్ దిగిపోతూ ఉన్నాడు ఆయన. ఎట్లా అంటే ఏ విషయం తీసినా, ఇప్పుడు చూడండి, ఫోన్ ట్యాపింగ్ తీస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది అది. ప్రతిరోజు 4 బయటపడుతున్నారు. అందులో ఏ శాఖ వాళ్ళు అనేది కాదు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కూడా, లాస్ట్ చీఫ్ సెక్రటరీ వస్తట్టున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి డీజీపీకి కూడా లేక, అసలు డీజీపీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే విషయం బయటకు వస్తూ ఉంది. 4 పోలీసు ఆఫీసర్సు, 4 చుట్టూ ఉన్నటువంటి మంత్రులు, ఈ స్థాయిలో అది జరిగిందా? తర్వాత ఎంత ఉరుకులాడుకుంటా కాళేశ్వరం అన్నాడు. అరే ఎవరిని సంప్రదించలేదా? ఎవరిదన్నా ఈ విషయం మీద ఎవరి ద్వారానన్నా కొంచెం వాళ్ళ ప్రణాళికల మీద ఏమన్నా నిర్ణయాలు తీసుకుండా, ఏమన్నా చర్చ చేసిండా అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు
అంటే వన్ మ్యాన్ షో ఈ నియంతృత్వం అనేది ఎక్కడ తీసుకొచ్చిందంటే, నువ్వు ఒక చిన్న సభ మాట్లాడినా నువ్వే మాట్లాడాలి, ఇంకెవరిని మాట్లాడినావు. ఒకవేళ మాట్లాడినా అప్రిషియేషన్ ఉండదు. అరే అరే తురే అన్న రోజులు కూడా చూసాము. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలను ఏ బాల్కసుమన్ అయితే ఏ నువ్వు ఇక్కడ రా, ఇంకా కొంతమందిని అయితే అరే ఊకో, ఇట్లాంటి పదాలు కూడా బహుశా ఒక స్థాయికి వచ్చినాక చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ వ్యక్తిగతంగా మనిషి ఎదగాలన్నా వ్యక్తిత్వ వికాసాన్ని ఉన్నటువంటి వాడు ఆ పదవిలో ఉన్నప్పుడు తప్పకుండా అవి చాలా గొప్పగా నిర్ణయాన్ని ఇస్తాయి, పేరునిస్తాయి, మంచితనాన్ని మనకు తీసుకొచ్చే అవకాశం. కానీ ఇక్కడ మనకేం అర్థమైందంటే సామాన్య ప్రజలకు ఒక వ్యక్తి నిలబెట్టుకున్న తన స్వభావమే, పోగొట్టుకున్న తన స్వభావమే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు ఆయన కూడా అరెస్ట్ అయ్యే రోజు వస్తుంది. తర్వాత కొడుకు నోటి దుల అన్నట్టు ఎమ్మటెమ్మటే అంత ఫాస్ట్గా అవసరం లేదు. ఏమొచ్చిందని ఇంకా ఇంకా ఎలక్షన్ 40 రోజులు ఉంది, తొందర పడతా ఉన్నాడు. ఏదో నిన్న అనేశాడు ముగ్గురే కదా అని. ముగ్గురే అంటే వాళ్ళ ఇళ్ళల్లో బతకకుండా చేస్తావు నువ్వు? వాళ్ళ ఇళ్ళలోకి పోయి చూసి పొద్దున్న లేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో అని తెలుసుకొని వాళ్ళని ముందుకు పోకుండా చేస్తావా? కాబట్టి ఇవన్నీ చాలా ఇదిగా ఉంటే లాస్ట్కి ఇప్పుడు నేను అన్నటువంటి అసలు పాయింట్ ఏంటంటే, ఇక తరిగి పార్టీ తరిగి సభ్యత్వాలు తరిగి ఉన్నటువంటి కార్యకర్తలు ఒరిగి తర్వాత అటు ఇటు తిరిగినటువంటి అంత పెద్ద నాయకులు అంతా తిరుగు ప్రయాణం అయిపోయి ఏ పార్టీల్లో కొంతమంది బీజేపీలో చేరారు. మొన్న మీరు ఉరికి ఉరికి పట్టుకుంటున్నారు. ఆరూరు రమేష్ అనే అతను పోతుంటే బీజేపీలోకి, ఎర్రవల్లి దయాకర్రావు పోయి మధ్యలో ఆపి అవన్నీ విజువల్స్ కూడా చూశాక. కాబట్టి ఖాళీ భారతీయ రాష్ట్ర సమితి ఖాళీ అవుతుంది చెప్పి మరీ వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నటువంటిది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ సిఎల్పిలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలో కంపల్సరీ విలీనం అవుతుంది అనేటువంటి భావన అందరికి కలుగుతూ ఉంది. ఈ యొక్క భావనను బలాన్ని ఇచ్చే విధంగా మీ యొక్క చేష్టలు కూడా ఉన్నాయి.